ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో మనము దేవుని స్తుతించడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ ఉదయకాలంన చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అనుదినము అనుక్షణము మనకు తోడుగా ఉంటున్న దేవుడు, అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. ఈ దినము మనము తిరిగి నూతనంగా అంటే మన జీవితాలలో తిరిగి మన రొటీన్గా పనులలోకి వెళ్తున్నాము. అయితే ఈ పనులన్నింటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలి. మనం ఈరోజు ఎక్కడెక్కడ తిరుగుతామో, ఎక్కడెక్కడ ఏ ఏ పనులు చేస్తామో ఆ పనులన్నిటికీ కావలసిన సహాయంను, మన ప్రయాణాలలో క్షేమమును, భద్రతను ఆయన మనకు దయచేస్తాడని మరి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుడు గొప్ప దేవుడు. ఆయన నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు. మనకు ముందుగా నడుస్తూ మన దారిని సరళం చేస్తున్నటువంటి దేవుడు. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము చివరి భాగం. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను. కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుడు ఈ ఇచ్చినటువంటి కృపావార్తను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. గొప్ప మాటలు, చాలా అద్భుతమైనటువంటి ఈ మాటలు మనల్ని ఆదరించాలి, మనకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. దేవుడు మనల్ని ఆయన మనకు ఉపదేశం చేస్తే తప్ప ఏవైనా కూడా మనం చేయలేము కదా. మరి అనుదినము అనుక్షణం కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుకని మనము దేవుని వాక్యమును తప్పకుండా ధ్యానించాలి. మరి ఈ వాక్యమును ధ్యానించినప్పుడు మనం చూడండి, ఇక్కడ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్నారట. సింహాసనాలు అంటే వాళ్ళకు ఒక సపరేట్గా ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ కూడా వారికి ఏర్పాటు చేయబడినటువంటి సింహాసనము 24 సింహాసనముల పైన వాళ్ళు ఆసీనులై ఉన్నారు. మరి వారి తలల మీద సువర్ణ కిరీటములు ఉన్నాయి. వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. మరి వారు ఎక్కడున్నారు అంటే, వారు ఒక పెద్ద సింహాసనం ఉంది పరలోకంలో. ఆ సింహాసనం మందు ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నాడు. ఆ ఆసీనుడైన వాడు ఎలా కనిపిస్తున్నాడు అంటే, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనంను ఆవరించి ఉండెను అని చెప్పబడింది. అంటే అంత గొప్ప వ్యక్తి ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. అంటే ఆయన ఎవరు అంటే మన దేవాది దేవుడు. ఆ సింహాసనం నుంచి అది అంతా కూడా ఒక మహిమకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక మహిమ ఆవరించబడి ఉంది అక్కడ. మరి ఒక ఇంద్రధనస్సు ఉందట. మరి ఎంత అద్భుతంగా ఉంది ఆ సీన్. మనము ఒక రకంగా ఇమాజిన్ చేసుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఆ సింహాసనంలో నుంచి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతూ ఉన్నాయట. అక్కడ 7 దీపములు, ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిస్తూ ఉన్నాయి. అంటే అవి చక్కగా వెలుగుతూ ఉన్నాయి. అవన్నీ దేవుని 7 ఆత్మలు. ఇలాగా అంతా వివరించి చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే ఆ 4 జీవులు, అక్కడ 4 జీవులు ఉన్నాయి కదా. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో ఉన్నాయి. అయితే అవి ఏమంటున్నాయంటే, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రి మగళ్ళు చెప్తూ ఉంటారంట. అంటే ఇక్కడ కూర్చున్న దేవుడు, ఇక్కడ కూర్చున్న వాడు ఎవరు, ఈ సింహాసనం మీద కూర్చున్నవాడు ఎవరు అంటే, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అందుకే వారు ఆ విధంగా దేవుణ్ణి కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. వారు ఏమంటున్నారు, ఆయన ఎలాంటి వాడంట, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో, అంటే పాస్ట్లో ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నాడు, ఫ్యూచర్లో కూడా ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు, నిరంతరం ఉంటాడు. ఆయన ఎలాంటి వాడంటే, ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. అలాంటి దేవుడు అక్కడ ఆసీనుడై ఉన్నాడు. కనుక వారు ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు.
వారు ఏమంటున్నారంటే అలాంటి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగళ్ళు చెప్తున్నారంట. ఎంత గొప్ప సంగతి అంటే మనకు ఒక హెచ్చరిక, మనకు కూడా ఒక ఇన్స్ట్రక్షన్, ఉపదేశం. ఏమిటా ఉపదేశం అంటే మనం కూడా ఎడతెగక స్తుతిస్తూ ఉండాలి. పౌలు గారు చెప్తారు కదా, మీరు ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగక ఆయనను మనము ఆరాధించాలి. మరి ఆ ఆరాధన ఎలా ఉండాలంటే వీళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు? ఎంత పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నారు, పూర్ణ ఆత్మతో ఆరాధిస్తున్నారు. అలాగా మనము పూర్ణమైనటువంటి భక్తితో భయంతో ఆయనను ఆరాధించాలి. మరి ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని కూడా ఆ జీవులు కీర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఏమంటున్నారు? ఆయన పరిశుద్ధుడు 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 అని ఎప్పుడు అక్కడ మార్మోగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉన్న ఆ దేవుడు అంటే ఆయన యుగ యుగములు జీవించుచున్న దేవుడు కదా, ఆయనకు మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు, కీర్తిస్తూ ఉన్నారు, ఆయనను పొగుడుతూ ఉన్నారు. అయితే ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడ్డారంట. వాళ్ళు కూడా అక్కడ సాగిలపడి వాళ్ళు కూడా అంటున్నారు, ఎవరు అక్కడ ఉంటున్నటువంటి ఆ సింహాసనం మీద ఆసీనుడైన దేవునికి, యుగ యుగములు జీవిస్తున్నటువంటి ఆ దేవునికి నమస్కారం చేస్తూ ఉన్నారు, సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. మరి మనం కూడా సాగిలపడి నమస్కారం చేయాలి. ఆ దేవాది దేవుని ఎదుట మనం కూడా సాగిలపడాలి. సాగిలపడ్డం అంటే కంప్లీట్గా మనల్ని మనము సరెండర్ చేసుకోవడం. రాజులు ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన సమయంలో అక్కడ తూర్పు నుంచి జ్ఞానులు వచ్చారు కదా, వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సాగిలపడి నమస్కారం చేశారు. ఎవరికి? శిశువుకు నమస్కారం చేస్తున్నారు. వాళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు, ఆయనను చూడ్డానికి వచ్చినారు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ నక్షత్రము అక్కడ బెత్లెహేంలో వారున్న ఇంటి పైన నిలబడినప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళంను కానుకలుగా సమర్పించారు. అక్కడున్నది శిశువే. అయితే వారికి అర్థమైంది ఏంటంటే వారి యొక్క ఖగోళ శాస్త్ర ఆ పరిస్థితి ప్రకారం వాళ్ళకి అర్థమైంది ఏమంటే ఆయన ఒక చాలా గొప్ప వ్యక్తిగా ఉండబోతున్నాడు. ఆయన యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు. ఒకవేళ ఇప్పుడు ఆ చిన్న ఇంట్లో ఉండి ఉండవచ్చు, ఆ తల్లి ఒడిలో ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఆయన రాబోతున్నటువంటి ఒక గొప్ప రాజు అని వారు గుర్తించారు. కనుకనే వాళ్ళు తమ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు మానివేశారు, ఆ గొప్పతనాన్ని వాళ్ళు పక్కన పెట్టేశారు. జ్ఞానులు, వాళ్ళు చాలా తెలివిమంతులు, వాళ్ళు చాలా మరి ఎంత గొప్పవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఎంత ధనవంతులు తెలుసా? వాళ్ళు బంగారు, బోళము, సాంబ్రాణి ఇలాంటి వస్తువులు అవి చాలా ఖరీదైనవి. అవి తీసుకుని వచ్చి దేవునికి సాగిలపడి నమస్కారం చేశారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని వారు ఒక దేవునిగా ఆరాధించారు. అందుకే సాగిలపడి వారి నమస్కారం చేసి ఆయనను పూజించారు, వాళ్ళు ఆరాధించారట. మరి ఆ విధంగా ఎవరైతే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఉంటారో వారు తమను తాము తగ్గించుకుంటారు. తమ యొక్క స్థితిని వాళ్ళు మర్చిపోతారు, తమ యొక్క ఉన్నత స్థితిని మర్చిపోతారు, తమలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మర్చిపోతారు, సమస్తమును పక్కన పెట్టేస్తారు. దానంతా కూడా అది వారికి ఏమాత్రమో లెక్కలేనిదిగా కనిపిస్తుంది. కాబట్టి వారు ఆ విధంగా సాగిలపడి ప్రభువైన యేసుక్రీస్తుకు నమస్కారం చేశారు. ఇప్పుడు ఈ 24 పెద్దలు ఏం చేస్తున్నారంటే ఆయనకు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా స్తుతిస్తున్నారంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించావు, ఈ లోకాన్నంతటినీ సృష్టించిన వాడవు నీవే. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను. అంటే ఈ లోకమంతా కూడా ఎలా సృష్టించబడిందంటే దేవుని చిత్తాన్ని బట్టి సృష్టించబడింది. కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు అని చెప్పుచు తమ కిరీటములను
ఆ సింహాసనం మీద ఎదుట వేశారు. అంటే వాళ్ళు ఏం చేశారు? ఆయనకు సాగిలపడి నమస్కారం చేయడం మాత్రమే కాదు, తమ తలల మీద ఉన్న కిరీటాలను వాళ్ళు ఆయన పాదాల దగ్గర పడేశారంట. అంటే అంతగా వారు తమ కిరీటాలను తీసివేసేంతగా వారు తమను తాము తగ్గించుకున్నారు. కిరీటములు ఎందుకు తీసేస్తారు అంటే, వారు ఆ కిరీటము మా తల మీద ఉంటే అది ఘనత. కిరీటం అనేది ఒక రాజు పెట్టుకుంటాడు. ఒక రాజుకు కిరీటం అనేది ఎంతో ఘనతనిస్తుంది. మరి అందరూ కూడా తమ తమ హోదాలను బట్టి కొన్ని కొన్ని తలల మీద అలంకరించుకుంటారు. మరి సైనికులైనా, పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళైనా, వాళ్ళందరికీ కూడా వాళ్ళకు గుర్తింపుగా కొన్ని స్టార్స్ ఉంటాయి. లేకపోతే ఒక గుర్తింపు ఏదైనా ఒకటి వాళ్ళ ఘనతను చూపించేది. వాళ్ళు డిఐజీలా, డీజీపీలా, లేకపోతే ఇంకేంటా ఏంటి, ఒక అత్యధికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారికి వారి ఘనతను చూపించేటువంటివి ఉంటాయి. అయితే వాటిని వదిలేసే పరిస్థితి మనం తెచ్చుకోవాలి. ఎప్పుడు ఆయనను ఆరాధిస్తే. మనం ఎప్పుడు ఆరాధిస్తాం ఆయనను? ఆ విధంగా ఆరాధన నీ హృదయంలో ఉన్నదా? దేవుని పట్ల నీకు ఆ హృదయం ఉన్నదా? మరి మనం ఏ విధంగా ఎందుకు అసలు మనం ఆరాధిస్తున్నామా? మనం నిజంగా ఆరాధిస్తున్నామా? ప్రతిరోజు మనం చేసేది ఏంటి? మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, జనరల్గా మనకు కావాల్సినవన్నీ అడుగుతాం. అవి అడగడానికే చేసినట్లు ఉంటుంది మన ప్రార్థన. కానీ దేవునితో మరి మాట్లాడినట్లుగా ఉండదు. మరి దేవుని మనసు తెలుసుకునే పరిస్థితి ఉండదు. మనం వాక్యం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, ప్రభా ఈ వాక్యంలో ఏముంది, దీని ద్వారా నువ్వు నాకేం చెప్పబోతున్నావు అనే ఒక విషయాన్ని మనం ఆలోచించి గ్రహించగలిగే దానికి మనము దేవునితో సంభాషణ చేసుకోవాలి. అంటే ఆ యొక్క వాక్యంను ధ్యానించినప్పుడు దేవుడు మనకిచ్చే ఆ తలంపులు మనల్ని అద్భుత రీతిగా ముందుకు నడిపిస్తాయి. అద్భుత రీతిగా మనకు అనేక మర్మాలు తెలియజేస్తాయి. మనకు దేవుని గురించిన అవగాహన మనకు కలిగేలా చేస్తాయి. మరి ఆ విధంగా ధ్యానము అనేది మనకు సమయం గడిపి, మనం సమయం ఏర్పాటు చేసుకొని, ఆ సమయంను కేటాయించుకొని, ఆ సమయంను మనం త్యాగం అనే మాట చాలా తప్పు. ఎందుకంటే ఈ సమయం మనకి ఎవరిచ్చారు? ఈ క్షణం నువ్వు నేను బ్రతికి ఉన్నామంటే అది ఎవరి కృప? దేవుని కృపనే. దేవుని కృప లేకపోతే మనం అసలు బ్రతకలేం కదా. ఈ క్షణం మనం ఉండం కదా. మనం ఎలాంటి వాళ్ళమంట? ఆవిరి వంటి వారమంట, గడ్డి పువ్వు లాంటి వారమంట. ఒక్కసారి అది వాడిపోతే ఆ గడ్డి పువ్వు ఎక్కడికి ఎగిరిపోతుందో తిరిగి దాని చోటు దానికి అది ఎరగదు అని కీర్తనకారుడు అంటాడు. ఆ విధమైనటువంటి జీవితం మనది చాలా స్వల్పమైనది. అల్పకాలం మనము జీవిస్తాం ఈ లోకంలో. అయితే దేవుడు మనల్ని సృష్టించాడు. నీకు ఉన్నటువంటి నీ యొక్క గొప్పతనం, నీకున్నటువంటి స్పెషాలిటీస్, ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా అనేకమైన ప్రత్యేకతలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది, ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. దానికోసమే దేవుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని సృష్టించాడు. నీవు నేను ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన ప్రత్యేకంగా జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇంత గొప్పగా సృష్టించబడినటువంటి మనము, ఆయన చేతితో సృష్టించబడినటువంటి మనము, ఆయన చేతి పని అయి ఉన్నటువంటి మనము, ఆయన మనకు ఏర్పాటు చేసిన సత్క్రియలు చేయడానికి ఈ లోకంలో ఉన్న మనము, ఆయన మనల్ని సృష్టించినందుకు ఆయనను ఆరాధించొద్దా? అంతేగాని మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఆయనను ఆరాధించము. ఆయనను అడుగుతూ ఉంటాం. ప్రభా నాకు ఇదివ్వు, నాకు అదివ్వు, నాకు ఇది చేయి, అది చేయి, నాకు ఈ పని ఉంది, నాకు ఇలాంటి కొదువ ఉన్నది అని అడుగుతూ ఉంటాం తప్ప, ప్రభా నువ్వెంత గొప్పవాడివి, నువ్వెంత అద్భుతమైన దేవుడు, నీవెంత ఉన్నతమైన వాడవు, అత్యున్నత స్థానంలో ఉన్న నీవు నన్ను చూస్తున్నావు కదా, నన్ను గురించి ఆలోచిస్తున్నావు కదా, నాతో ఉన్నావు కదా అని మనం కృతజ్ఞతగా ఆయనను ఆరాధించగలిగితే, ఆరాధన అనేది మన హృదయంలో ఉన్నప్పుడు, నిజమైన ఆరాధనతో మనం ఉన్నప్పుడు, అప్పుడు దేవునితో మనకు ఎంతో సంతోషం, దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ సమయంలో, ఆ టైంలో అసలు మనం ఏది కూడా అడగడానికి కూడా మనకు గుర్తుండదు. ఎప్పుడైనా మీరు ఒక పెద్ద చాలా మీకు సెలబ్రిటీస్ ఈ లోకంలో ఈ లోక సంబంధంగా చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు కదా. చాలామంది ఫిల్మ్ స్టార్స్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ స్టార్స్ కానీ ఉంటారు. మరి
రాజకీయ నాయకులు ఉంటారు, కొంతమంది అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా పరిగెత్తుతూ ఉంటారు వాళ్ళ కొరకు, వాళ్ళని చూడడం కోసం. వాళ్ళు ఎంత వాళ్ళని చూడాలని తమ యొక్క స్థితిగతులన్నీ మర్చిపోయి పరిగెత్తుతూ ఉంటారు. అని చూస్తే ఏమొస్తుంది వాళ్ళకి? ఒక గొప్ప సెలబ్రిటీ ఫిల్మ్ స్టార్ ఉన్నాడనుకోండి, అతడు వెళ్తూ ఉంటాడు, అతను ఎక్కడో కనిపించాడు, పరిగెత్తి వెళ్ళి చూస్తారు. ఎంత తోసుకుంటూ మరి ఆ యొక్క గుంపులో నుంచి అలా వెళ్ళి అలా చూస్తారు. ఏమొస్తుంది? అది కేవలం ఆరాధన అంతే. అతని నుంచి ఏమన్నా ఆశిస్తారా? ఏం ఆశించడానికి ఏముండదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేది అసలు ఏముండదు. కానీ వాళ్ళకి అభిమానంతో అలా పరుగులెత్తి చూస్తారు. మరి అది ఆరాధన. అలాంటి ఆరాధన మనం కూడా కలిగి ఉండాలంటే మనం ఏం ఆశించకూడదనమాట. ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఎవరైనా మంచి ఒక క్రికెట్ ప్లేయరో, లేకపోతే టెన్నిస్ ప్లేయరో, లేకపోతే ఇంకెవరైనా సరే, ఇప్పుడు ఏవైనా పెద్ద ఒలింపిక్ గేమ్స్ ఇంకేదైనా జరిగినప్పుడు గోల్డ్ మెడల్ వస్తే వాళ్ళని చూసేదానికి వెళ్తాం మనం. వాళ్ళు ఏమన్నా మనకి ఇస్తారా? వాళ్ళు ఏమన్నా మనకి చేస్తారా? ఏం చేయరు కదా. కానీ వాళ్ళను అలా చూడడం అంటేనే ఎంత అభిమానం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇంకా చాలా గొప్పగా ఫీల్ అయిపోతాం. కానీ నిజానికి వాళ్ళు మనకేం చెయ్యరు. ఒక కరచాలనం, లేకపోతే ఒక మాట, అంతే. అంతకు మించి ఏముండదు. కానీ వాళ్ళనంటే ఎంత అభిమానం చూపిస్తామో అది ఆరాధన. అలాంటి ఆరాధన మనం కలిగి ఉండాలి దేవుని పట్ల. అంటే ఆ సెలబ్రిటీలను ఆరాధించమని కాదు, కానీ దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు మనకేం చేయకపోయినా పర్వాలేదు, ఆ దేవుణ్ణి అలా చూస్తూ అలా. ఇప్పుడు చూడండి, వీళ్ళు దేవదూతలు, 4 జీవులు, వీళ్ళంతా ఎలా స్తుతిస్తున్నారు ఆయనని. ఆయన ఉన్న ప్రదేశం చూడండి, ఆయన ఉన్నటువంటి గొప్పతనం చూడండి, ఆ మహిమ చూడండి, ఆ వెలుగు చూడండి, ఆ తేజోమయమైనటువంటి ఆ పరిస్థితి చూడండి. అది చూస్తూ ఉంటే వాళ్ళకి నోట మాట రావడం లేదు, కానీ వాళ్ళు కేవలం స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని రాత్రి మగళ్ళు మానక చెప్తూ ఉన్నారు. మరి వీళ్ళు కూడా ఆయనను ఎందుకు స్తుతిస్తున్నారు? 24 పెద్దలు వాళ్ళు ఏమంటున్నారంటే, నీ చిత్తంను బట్టి మమ్మల్ని సృష్టించావు, మేం పుట్టలేదు, మాది కాదు, ఇక్కడ మా చేతుల్లో ఏం లేదు, మేము ఈ లోకంలో ఉన్నామంటే అది కేవలం నీ కృప అంటున్నారు. అసలు నీ చిత్తమును బట్టియే అంతా సృష్టించబడింది, కాబట్టి మేము నీకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము. అవి పొందడానికి నీవు అర్హుడవు, నీవు తప్ప ఎవరు అర్హులు కారు, నీకే సమస్తము ఆపాదిస్తున్నాం మేము అని దేవుణ్ణి స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు. ఇదైనా మనం కూడా దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నాము. అయితే ఆ గడుపుతున్న సమయంలో మనకున్నటువంటి సమస్యలను పక్కన పెడదాం. మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి కన్నీళ్ళు, ఇవన్నీ పక్కన పెట్టి, దేవా నువ్వు నాకున్నావు, ప్రభా నువ్వెంత గొప్ప దేవుడు, తండ్రి నువ్వెంత గొప్ప రాజు, మాకు మమ్మల్ని చూస్తున్న దేవుడు అని దేవునికి ఉన్నటువంటి సమస్త నామాలు, అనేకమైన నామములు ఉన్నాయి కదా. ఆయన ఎలాంటి వాడు, ఆయనను వర్ణించుకుంటూ ఆయనకు ఆరాధన చెల్లించాలి. మనం ఆ విధంగా ఆరాధించాలి. మన ప్రార్థనలు చివరిలో మనం చెప్పుకోవచ్చు, అంతే తప్ప మరి ఆయనను ఆరాధించడం అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నన్ను ప్రేమించు, సేవించు. అదే ఆయన కోరిక. మరి మనము ఆయన సన్నిధిలో మనము ఆ విషయాలు మర్చిపోయి కేవలం ఈ లోక సంబంధమైన విషయాలను గురించి ఆలోచిస్తూ ఈ నేటి ఆహారం కొరకు, నేటి వస్త్రాల కొరకు, నేటి సమస్తమైన దీవెనల కొరకు అడుగుతున్నాం. కానీ నిజంగా ఆయనను ఆరాధించినప్పుడు ఆ ఆరాధనలో మనకు సమస్తం దొరుకుతాయి. మరి ఇలాంటి ఆరాధనను మనం చేద్దాం. ఇలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఆయన సన్నిధిలో మనం సమయం గడుపుతూ ఉంటే మనము సమస్తమును కూడా పొందుకోగలం. మనము ఆరాధించితే దేవుడు మనకు కావాల్సినవి ఇవ్వకుండా మానేస్తాడా? మానడు కదా. ఆయన మనకు సమస్తం ఇస్తాడు. ఎందుకంటే నీకేం కావాలో ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి అందుకే ఆయన అంటాడు, మీకేం కావాలనో పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ముందు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి అని చెప్పినట్లుగా
మనం కూడా దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. దేవుడు మనలో ఆనందించి మనకు సమస్తము అనుగ్రహిస్తాడు. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకే స్తుతి, నీకే స్తోత్రములు. మా తండ్రి దేవా, ధవళ వస్త్రములు ధరించినటువంటి దేవా, నీకు స్తోత్రం నాయన. మా ప్రభా తండ్రి, నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్న ఆ నేత్రములు కలిగిన దేవా, నీకు స్తోత్రములు. అపరంజి పాదములు కలిగిన దేవా, నీకు స్తోత్రములు. మా ప్రభ 7 నక్షత్రములు పట్టుకొని ఉన్న దేవా, నీకు స్తోత్రములు. తండ్రి, వాడి అయిన రెండంచులు గల వాడి అయిన ఖడ్గము నీ నోటి నుండి బయలుదేరుతుండగా నీకు స్తోత్రం. మా తండ్రి దేవా, నీవు అద్భుత దేవుడవు, మొదటి వాడవు, కడపటి వాడవు, జీవించువాడవు దేవా, పునరుత్థానుడవైన దేవుడవు. మా తండ్రి, నీకే స్తుతి, నీకే స్తోత్రములు. మా తండ్రి దేవా, ఇంత గొప్ప దేవ, 7 సువర్ణ స్తంభములను 7 దీపస్తంభముల మధ్యను నివసిస్తున్నటువంటి దేవ, ఆసీనుడవైన దేవ, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, మహిమగల దేవుడవు, మా తండ్రి, మమ్మల్ని సృజించిన దేవుడవు, నీకు స్తోత్రములు. నీ చిత్తమును బట్టి మమ్మల్ని సృష్టించావు, నీ చిత్తమును బట్టే సమస్తమును జరిగిస్తున్నావు. నీకే ఘనత, మహిమ, ప్రభావములు అందిస్తున్నాం ప్రభా, నీకే ఆపాదిస్తున్నాం తండ్రి దేవా, నీకే స్తుతి, నీకే స్తోత్రం. మా ప్రభా తండ్రి, ఈ ఉదయ కాలమున ప్రభా, ఈ పెందలకడ ఆరాధనలో మా తండ్రి, మేము నిన్ను ఆ విధంగా స్తుతించడానికి మీరు మాకు సహాయం చేసినందుకు వందనములు. మా హృదయాలను తెరవండి. నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క ఔన్నత్యాన్ని, నీ మహిమౌన్నత్యాన్ని ప్రభా, మహాత్మ్యంను తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి దేవా. ప్రభా, మా హృదయాలను తెరవండి దేవా. మా హృదయములలో తండ్రి ఆ గొప్ప ఆరాధన పుట్టులాగున తండ్రి, మీరు నీ యొక్క మహిమను మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, 24 పెద్దలు తమకున్నటువంటి గొప్పతనాన్ని మరి ఏమాత్రము కేర్ చేయలేదు మా తండ్రి. ఆ గొప్పతనాన్ని తీసివేశారు, కిరీటములను పడవేశారు. మేము కూడా ఆ విధంగా మా కిరీటములను పడవేసి తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మా ఉద్యోగ జీవితాలలో మేము తిరిగి ఈ దినం నుంచి ఈ వారమంతా రొటీన్గా వెళ్ళాలి. అయితే తండ్రి, ఈ దినానికి మాకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి. మా పనులలో మాకు సఫలత అనుగ్రహించండి, జయం అనుగ్రహించండి దేవా. మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి దేవా. విద్యార్థులను దీవించి అందరూ కూడా కొత్త క్లాసులకు వెళ్తున్నారు మా ప్రభా. వారికి క్రొత్తగా మరి ఇవ్వబడిన పుస్తకములు, క్రొత్తగా మరి కోర్సులు ప్రభా, అనేకమైన అవగాహన చేసుకునే ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటుండగా తండ్రి, వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకొని నీ సన్నిధిలో నీ బిడ్డలుగా అధికంగా విజయం పొందుకునేలాగా వాళ్ళను ముందుకు నడిపించమని నీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రభా, ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా. ఎవరెవరైతేనైనా మరి నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగాల కొరకు వెతుకుతున్నారో వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, వివాహ ప్రయత్నములు సఫలం చేయండి. నూతన కార్యములు ప్రారంభిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారి యొక్క కార్యములన్నీ కూడా సఫలం చేయమని వేడుకొంచున్నాం నాయన. నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వారికి తప్పకుండా మంచి విజయం అనుగ్రహించండి, అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహప్రవేశాలు జరుగుతుంటుండగా నాయన వందనములు మా తండ్రి దేవా. మరి శుభ కార్యాలు జరిగిస్తుంటుండగా ఆ కుటుంబాలలో మీరుండి నాయన సమస్తమును కూడా జయప్రదంగా నడిపించండి. ఎక్కడ లోటుపాట్లు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా, సంతానం కొరకు చూస్తున్నటువంటి బిడ్డలను దీవించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా, అద్భుతాలు చేయగలిగిన దేవుడవు నీవు తండ్రి. మీరు అద్భుతాలు చేస్తారు కాబట్టి అడుగుతున్నాము దేవా, సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి, సంతోషమును, సమాధానమును ప్రతి కుటుంబంలో అనుగ్రహించండి. ఎక్కడ కూడా మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం మా ప్రభా తండ్రి. నీవు దయగల దేవుడు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న దేవుడు మా తండ్రి. ఎంతోమందినైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా. మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం నైనా ప్రభా. వారిని నీ గాయపడిన హస్తంతో ముట్టండి తండ్రి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. స్వస్థతనిచ్చి వాడవు నీవే ప్రభా. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చు దేవా.
నీకు స్తోత్రములు తండ్రి. మరి ఎంత క్రిటికల్ కండిషన్ అయినా నీవు బాగు చేయగలవు, ఎంత భయంకరమైన స్థితి అయినా నీవు బాగు చేయగలవు మా ప్రభా. లేవనెత్తగలవు తండ్రి. మరి కృంగిన వారిని లేవనెత్తే దేవుడవు. అదేవిధంగా పడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళను, అనారోగ్యంతోనైనా లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళను లేవనెత్తగలిగిన శక్తిమంతుడైన దేవుడవు తండ్రి. దేవా, మరి క్రిటికల్ కండిషన్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిలో ఉన్న ప్రతి బలహీనత తొలగించమని ప్రార్థిస్తున్నాం. కండరాలలో బలం అనుగ్రహించండి, నరములలో బలం అనుగ్రహించండి ప్రభా. ప్రతి సిస్టమ్ కూడా చక్కగా పనిచేయటకు సహాయం చేయండి. గుండె చక్కగా పనిచేయనట్లుగా, మరి లంగ్స్ సరిగా పనిచేయనట్లుగా, బ్రెయిన్ సరిగా పనిచేయనట్లుగా మా తండ్రి దేవా, ప్రతి అవయవం కూడా చక్కగా పని చేయనట్లుగా సహాయం చేయండి. కిడ్నీలు చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. పనిచేయని కిడ్నీలన్నీ కూడా పనిచేయనుగాక దేవా ప్రభా. ఏ వ్యక్తిలోనైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ వ్యక్తిలో అయితేనైనా ప్రభా అనేకమైన బలహీనతలు ఉన్నాయో, కండరాలలో బలం లేదో వాళ్ళందరినీ కూడా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతమందికి అయితేనైనా అనేక సమస్యలు, మల్టిపుల్ సమస్యలు ఉన్నాయో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి సిస్టమ్ కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం దేవా. మా తండ్రి దేవా, మరి ప్రతి చోట కూడానైనా మీ యొక్క హస్తం ఉంచండి దేవా. మరి మీ యొక్క సమస్తం మీరు చేయగలరు, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు మా తండ్రి. బ్రెయిన్ సరిగా పనిచేయనట్లుగా ప్రతి ఒక్కరిని దీవించండి. తలనొప్పులు తీసివేయండి, మరి స్పాండిలైటిస్ వల్ల ఉన్న సమస్యలు తీసివేయండి, డిస్క్ సమస్యలు తీసివేయండి ప్రభా. నడుములో ఉన్న సమస్యలు తీసివేయండి, నరాల సమస్యలు తీసివేయండి, సయాటికా పెయిన్ నుంచి విడుదల మా ప్రభా. కండరాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి, నరాల సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. కిడ్నీలు చక్కగా పనిచేసి తండ్రి ప్రభా, మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండినట్లుగా సహాయం చేయండి నాయన. బ్లడ్ క్లాట్స్ అయినటువంటి వారిలో తండ్రి ఏ శ్రామంలో బ్లడ్ క్లాట్స్ అన్నీ కరిగిపోను గాక, ఏ మాత్రము ఇబ్బంది పెట్టకుండా సమస్తమును కూడా నాయన కరిగిపోను గాక తండ్రి. మా దేవా ప్రభా, నీకు స్తోత్రం నాయన. నొప్పులు తీసివేయండి ప్రభా, భయంకరమైన నొప్పిని తీసివేయండి తండ్రి. కంప్లీట్గా ఎవరెవరైతే సర్జరీలు గుండా వెళ్తున్నారో వారికి అందరికీ కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి అందులో నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి దేవా. మా తండ్రి దేవా, కోలుకుంటున్నటువంటి వారిని ఇంకనూ అధికమైన శక్తి బలములతో నింపమని ప్రార్థిస్తున్నాము. కుటుంబ సభ్యులందరూ కూడా దీవించి వారికి అందరికీ కావాల్సిన ఆదరణను, నెమ్మదిని, ధైర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా బాగుపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, ఎంతమంది అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారందరినీ లేవనెత్తండి తండ్రి. కృంగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. అనేక సమస్యలు, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఆ సమస్యలన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి వాళ్ళను లేవనెత్తమని ప్రభా, నీ యొక్క సహాయం వారికి ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ప్రపంచమంతటా శాంతి సమాధానమును అనుగ్రహించండి దేవా. ఇశ్రాయేలును దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. అనేకమైన పర్యవసనాలు చోటు చేసుకుంటుండగా ప్రభా, సమస్తం నీ చిత్త ప్రకారం జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాం దేవా ప్రభా. మా దేశంను దీవించండి. మా దేశంలో కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి. న్యాయము జరిగించండి, అన్యాయాలు, అక్రమాలు జరగకుండా కాపాడమని వేడుకొంచున్నాం. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి, ఎంతోమంది నాయన నీ నెరగని వారు ఉన్నారు దేవా ప్రభానైనా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు నీతిగా, నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి. మా ప్రభా, సరిహద్దులలో ఉద్రిక్తతనంతా తగ్గించి వేయమని ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రమును, మరి దేశమును పరిపాలిస్తున్న అధికారులు, పరిపాలకులు అందరూ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మా జీవితాలలో అనేక మార్లు నాయన మేము ఎంతగానో తప్పిపోతూ ఉంటాం. అయితే మీరు మమ్మల్ని నడిపించమని, సరైన మార్గంలో పెట్టమని వేడుకుంటున్నాం. మా తండ్రి దేవా, మరి ఈ దినము మా సమస్యలన్నీ నీ చేతిలోకి పెట్టుకొని, నీ చేతులలో ఉంచుతూ మేము అవన్నీ మర్చిపోయి నాయన నీ వైపు మాత్రమే చూస్తూ నిన్ను ఆరాధించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినం బర్త్డేలు, వివాహదనం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. ఈరోజు మరొక నూతన దినంలో, నూతన సంవత్సరంలో ప్రవేశించి ఉండగా వారిని మీ సన్నిధిలో కాపాడండి. వారిపై నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంపూర్ణమైన సంతోషం, ఆరోగ్యము దయచేయండి నాయన.
ఆశీర్వాదములను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.